మరి ఏమని పెట్టాలా? పెట్టారు నా గట్టి. కూతురు దీన్ని పెట్టే హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకున్నదని మేము ఆపామండి, కొద్ది కాపాడండి మా కూతుర్ని అని చెప్పి మేకప్ తీసేసి దిగాలుగా ఇంకా చచ్చిపోతాను, ఇంకేమీ లేదు, శూన్యంగా యాక్ట్ చేసేయాలని చెప్పి స్వాతిని. తర్వాత నేను చూద్దాం, మళ్ళీ ఇంకోటి ఇచ్చామని కంప్లైంట్ రాశారు. ఉంది సూసైడ్ కదా ఇక్కడ. అటెంప్ట్, నా కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసిందని కూడా రాశారు భయ్ అందులో. నీకు కంప్లైంట్ స్వాతి దగ్గర కూడా లేదు యాక్చువల్గా ఎఫ్ఐఆర్, వాళ్ళ డాడీ ఇవ్వాల. కాకపోతే ఎఫ్ఐఆర్ నాకు చూపించి చదివించింది, నేను చదివా. సో నేను స్క్రీన్ షాట్స్ తీసాను. ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే ఎఫ్ఐఆర్ తీయచ్చా? వచ్చేస్తుంది ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే. ఓకే ఓకే, నేను ఎప్పుడే నీకు పంపిస్తాను ఆ ఎఫ్ఐఆర్ ఫొటోస్ కూడా. ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి, అది ఆన్లైన్ అప్లోడ్ చేస్తే వచ్చేస్తుంది. ఉంటది, నీకు స్క్రీన్ షాట్స్ పెడతాను లేవి. నేను చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను సార్, ఏపీలో తోసేద్దాం శుభ్రంగా. ఏదో ఒకటి భయ్యా, తోసేయడం గీసేయడం, దాని ముందు అసలు దాన్ని ఇంట్లో నుంచి పంపిస్తే అదే సగం మనకి. లోపల అయిపోతే ఉంది ఇంట్లో నుంచి పంపించాలని అంటే నీకు అర్థం కావట్లే. నువ్వా విజయవాడలో ఉంటావు, నేనా ఎక్కడ ఉంటా, ఖాళీ చేస్తాం వెళ్ళిపోతుంది, పెద్ద రచ్చ చేస్తుంది. ఆ రోజు వెళ్దు ఎవడా అంటది, 2 లెంకాయలు లాగి ఇచ్చుకుంటే తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్లాలా? మనం తీసుకెళ్ళాం అనుకో మళ్ళీ ఏదని అంటారు. అది అఫీషియల్ గా పోలీసులతో తీసుకెళ్ళాలి. అది ఈ సొల్లగాడు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఈడు కూడా కొద్దిగా ఈడో మాలోకం గాడు మనకి రాస్తారని గాడు. శేఖర్ భాష కూడా కొంప అక్కర్లేదు, అలా కాదు, అక్కర్లేదు అనుకుంటే చూడు, నేనే డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసి నేనే నా తమ్ముడికి అని చెప్పి నేనే అటాక్ ఇద్దామని చూస్తున్నాను. ఇంకా వీళ్ళ ఒకరికి రెస్పాండ్ అవ్వకపోతే. శేఖర్ భాష కూడా రాజుగాడిని వీడి కోసం ఇంత చేస్తే నా కొడుకు ఇట్టి చేసాడు, వీడు అసలు ఏమీ చేయడని చెప్పి తిడుతున్నాడు శేఖర్ భాష గాడిని. మన ఫ్లోలో కొట్టాను బ్రో శేఖర్ భాష గారికి. కొట్టేస్తే భాష బాగున్నారు అన్నాను, బాగున్నానండి అన్నాడు. ఫ్రీగా ఉన్నారా, ఇంటర్వ్యూస్ లో ఉన్నారా అన్న, కొద్దిగా మీటింగ్ లో ఉన్నానండి, చేయనంటారా మళ్ళీ అని అన్నాడు. చెయ్యి అవుతానన్నా, ఆడు చేయలేదు, నేను మర్చిపోయాను. బయట అందరు మార్కెట్ లో టాక్ ఏంటి, నువ్వు సాయి ఏం చెప్పినా సరే దాని వెనకాల వెళ్తాడు. అది ఉండిపోయిందిరా బాబు, అది మార్చాలరా బాబు ముందు. సగం చచ్చిపోతాం అక్కడ తెలుసా. రవితేజ కూడా అన్నాడు నాతోటి, పిచ్చండి మీకు, సాయిగడి మాటలు అమ్ముతున్నారా, నమ్మదు, ఇద్దరు ఒకటేనండి, లాస్ట్ కాల్ ఇద్దరు ఒకటే కలిసిపోతారండి, మీకు తెలియదు, మీరు ఎదలో అయిపోతారండి. బేసిక్ గా లేదండి, సాయిగడితో కలవట్లేదండి, మాట్లాడట్లేదండి, నేను నా హామీ భయ్యా నేను మాట్లాడతాను భయ్యా, మాట్లాడాలన్నది ఉండదు, మాట్లాడతాను ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. దాని ఏ ఇన్ఫర్మేషన్ సాయి నాకు అర్థం కావట్లే. అసలు నీ మీద 376 పెట్టింది అంతా నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పు. అసలు నేను ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి అసలు. మరి 376 పెట్టి అది మాట్లాడితే దాన్ని తప్పైద్ది కదా భయ్యా, నాది ఎందుకు తప్పైద్ది? అబ్బా ఇంక రిలేషన్ ఎందుకు అని అంటున్నా. రిలేషన్ బొక్క బ్రో, రిలేషన్ లేదు బొక్క. పోనీ మాట్లాడుతుంది, పశ్చాత్తాప పడిందో లేకపోతే అది ఆవేశంగా పెట్టేసి తర్వాత ఏదో తనకున్న భయంతో ఆగుతుందా? కాదు కదా, వెనక చేయాల్సిన అన్ని భోగవత్తాలు డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది కదా. అయినా ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావు అని నాకు ఫస్ట్ నుంచి పజిలే నాకు అది. బేసిక్ గా ఏమో ఇంకా నాకు ఆ ఇన్ఫర్మేషన్ దాన్ని అది చేసి అంటే అలాగా నీకు తెలియకుండా నువ్వు వశమైపోయావా, దానికి వశీకరణం అయిపోయావా ఏంది? ఏం వశీకరం భయ్యా, ఆల్రెడీ నాకు తీసుకెళ్లి మందు కూడా కక్కిచ్చారు భయ్యా. ఏమో వశీకరణం అయిపోయావు ఏంటి నాకు అర్థం కావట్లేదు. వశీకరమా బొక్క దాన్ని భయ్యా. బేసిక్ గా నా ఈగో సాటిస్ఫై అవ్వాలంటే అది తగ్గాల నా ముందు, అంతే. ఆ తగ్గుడు అది తగ్గాలంటే దాని జుట్టు కొట్టు 2 లెంపకాయలు లాగు, కొడితే అది భయ్యా నేను దానికి అర్థం కావట్లే. ఒకటి కొట్టి చెప్పాలా, 2 ఎన్నోళ్ళకి చెప్పాలా, అర్థం చేసుకోవడానికి చెప్పచ్చు. ఇప్పుడు ఏ కేటగిరీలో అవుతుంది ఇది? అర్థం చేసుకుంటుందో చెప్తే అర్థం చేసుకున్నట్టుగా ఉండి అందులో నెగిటివ్స్ నెతికి మళ్ళీ మన పెట్టేస్తుంది. నేను ఏమడిగాను, అది నాకు లొంగాలి అంతే. నీ కాళ్ళు పట్టుకుని సార్ నన్ను వదిలేసాయి ఒక్కసారికి, ఏది దెబ్బలకు కాదు, వామ్మో ఇది బయట పెట్ట మాకు అనేది ఏదన్నా అలా నా ఈగో ఉంటది కదా భయ్యా. నీకే తెలియాలా ఏముంది బయట పెట్టమాక, నీకే తెలియాలా ఏముందంటే నాకు ఆ రాజేష్ గాడికి దొరకాల, అలా ఏదన్నా భయ్యా నాది దొరికినట్టు దానిది నాకు దొరకాలి భయ్య, అంతే. నేను అమ్మాయితో చేసేది ఇది ఎలా పట్టుకెళ్ళిందో అలా నాకు దాన్ని దొరకాల.
అంతే అంతే అంత మించి వేరే ఒంట్లోకి ఇమ్మీడియట్గా వెళ్ళాలి దాన్ని. అది దానికైనా సిద్ధం. అలా ఒకటి దొరికితే నాకు అప్పుడు నా ఆ సుల్లగలు ఒప్పుకోవాలి కదా, కనీసం ఆ రాజేశ్వర పోయింది అనుకుందాం, ఏమో వాడి అయిపోయాకైనా ఇంతమంది ఉన్నప్పుడు ఇంకేమి ఎక్స్పోర్ట్ చేస్తారు దాని దగ్గర నుంచి. దీని అమ్మ జీవితం ఉడతంత ఉంటది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అసలు కెవిన్ గారి భయా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటావా లేకపోతే లొంగాడంటావా? నా వంశగడు చెప్తున్నట్ట, నా ఏవో సెక్స్ వీడియోస్ ని బోల్డ్ ఉన్నాయి, సెక్స్ చాట్లు ఉన్నట్టు నాయి. అప్పుడు క్రియేట్ చేస్తున్నామని అన్ని. ఎవరితో ఎవరితో సెక్స్ వీడియోలు భయ్యా?